గతంలో దీదీ ఇలా ఓడిపోయినప్పటికీ కూడా మరి వాళ్ళ అభ్యర్థినే రాజీనామా చేపించి తర్వాత మళ్ళీ భవానీపురంలో ఆవిడ మళ్ళీ పోటీ చేసి గెలవటం జరిగింది. ఈసారి కూడా అదేవిధంగా ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఏది ఏమైనప్పటికీ కూడా బీజేపీ మాత్రం తన మార్కు రాజకీయంతో మరి ఒక రకంగా చెప్పాలంటే బెంగాల్లో పాగా వేయబోతున్నట్లుగా మరి మనకి ట్రెండ్స్ అయితే చెప్తున్నాయి. ఇది దీదీకి మాత్రం ఇది ఒక ఎదురు దెబ్బగా మనం అయితే భావించవచ్చు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళంలో అధికారిక దిశగా యూడీఎఫ్ వెళుతుంది. కేరళంలో అధికారికంగా దిశగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ దూసుకుపోతుంది. ఆధిక్యంలో మెజార్టీ మార్క్ 71ను దాటేసింది. మొత్తంగా 140 సీట్లలో యూడీఎఫ్ 86, ఎల్డీఎఫ్ 50, ఎన్డీఏ 4 చోట్ల లీడ్లో ఉన్నాయి. మరోవైపు యూడీఎఫ్ సీఎం అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ముఖ్యమంత్రి రేసులో విడి సతీశన్, రమేష్ చిన్నెత్తర, కేసీ వేణుగోపాల్, శశి తరూర్ పేర్లు వినిపిస్తున్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక చరిత్ర సృష్టించబోతున్నారు విజయ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ దూసుకెళ్తుంది. ఏకంగా 100+ సీట్లలో ఆధిక్యంలో టీవీకే కొనసాగుతుంది. చివరి వరకు ఇదే ట్రెండ్ ఉంటే విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. 1983లో ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్, 1977లో తమిళనాడులో ఎంజీఆర్ తర్వాత అధికారం చేపట్టనున్నట్టుగా సినీ నటుడు విజయ్ చరిత్రలో నిలవనున్నారు. టీవీకే ఆధిక్యంలోకి దూసుకుపోతుంటో డిఎంకే చతికిల పడినట్టుగా తెలుస్తుంది. చాలా వద్ద డిఎంకే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, కన్నీటి పర్యంతమవుతాన్ని మనం గమనించవచ్చు. ఇక తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ప్రపంచం సృష్టిస్తుంది. ప్రస్తుతం టీవీకే ఆధిక్యం 100 దాటింది. టీవీకే 102, ఏఐడిఎంకే 2, డిఎంకే 50 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష ఏఐఏడిఎంకే అనూహ్యంగా పుంజుకుంది. అధికార డిఎంకే 3వ స్థానంలో ఉండడం గమనార్హం. సీఎం స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సహా 28 మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు. ఇక దీంతో విజయ్ హవా కొనసాగబోతుందా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇక అదేవిధంగా చూసుకుంటే దీదీని వెంటాడుతుంది సువేందు అధికారి. ఇక బెంగాల్లోని భవానీపూర్లో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి లీడ్ దోబుచ్చులాడుతుంది. ప్రత్యర్థిగా బీజేపీ నేత సువేందు అధికారిగా నిలబడమే ఇందుకు కారణం. ఇప్పటికీ దీదీ అనుచరుడైన సువేందు 2021లో ఆమె కంచుకోటైన నందిగ్రామ్లోని బరిలోకి దిగి ఓడించారు. దీంతో దీదీ బై ఎలక్షన్లో భవానీపూర్లో గెలిచి సీఎం సీటు నిలబెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు భవానీపూర్లోనూ సువేందు 2021 సీన్ను రిపీట్ చేస్తారని బీజేపీ ధీమాగా ఉంది.